నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది కదా గురుగారు, ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి, విధి విధానాలు ఏంటి, మా కోసం ఒక్కసారి తెలియజేయండి గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా తొలి ఏకాదశి ఏమంటే తొలి ఏకాదశి పేరులోనే ముఖ్యమైన ఏకాదశి. ఇది ఏంది తొలి అంటే మొదటి ఏకాదశి ఆల్రెడీ సంవత్సరం ప్రారంభమైపోయి ఉగాది కూడా స్టార్ట్ అయిపోయి మనకు ఉగాదులు నడుస్తూ ఉన్నాయి కదా. ఏకాదశి ఇది తొలి ఏకాదశి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమై ఉండొచ్చు. కాబట్టి ఈ తొలి ఏకాదశి అనేదానికి ఇక్కడ దక్షిణాయన పుణ్యకాలం గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయం ప్రారంభమవుతుందని అర్థం. మరి వాళ్ళకి ప్రారంభమైతే మనకేంటండి అంటే ఇక్కడి నుంచి తొలి ఏకాదశి అంటే ఉపవాస దీక్షలు ఎక్కువగా చేసేటువంటిది కార్యక్రమం స్టార్ట్ అవుతుందని అర్థం. ఎందుకంటే రాబోయే కాలంలో అనేక రకాల పుణ్యప్రదమైన రోజులు అనేకం ఉన్నాయి. వినాయక చవితి అని, దసరా నవరాత్రులని, కార్తీక మాసం అని, అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలని, శివుడికి అభిషేకాలని రకరకాలుగా స్టార్ట్ అయ్యే యోగ్యమైనటువంటి ఇవన్నీ పుణ్యమైనటువంటి రోజులు. ఈ తొలి ఏకాదశిలో ముఖ్యంగా విష్ణుమూర్తి మనకు శయన ఏకాదశి కూడా అంటారు. అంటే స్వామివారు ఈ యొక్క నిద్రలో యోగ నిద్రలో వెళ్ళేటువంటి సమయం అంటారు దీన్ని. అంటే యోగ నిద్ర అంటే ఏందండి, యోగ నిద్ర వెళ్తారా, నిద్రపోతాడా అంటే విష్ణుమూర్తి నిద్రపోడు. ఆయన అలా ఒక్క పాన్పు అలా ఉంటాడంతే. ఒక పాన్పు అలా పెట్టుంటాడు తప్ప నిద్రలోకి వెళ్ళడు ఆయన. ఎందుకంటే విశ్వమే స్థితికారకుడు ఆయన, బ్రహ్మాండం అంతా కూడా ఆయనే. ఆ బ్రహ్మాండం అంతా ఆయన ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా నిద్రపోతాడు? ఆయన నిద్ర పోడు కానీ ఆ యొక్క స్థితిని కల్పిస్తాడు. అంటే నిద్రాణంలో ఉంటుంది మనిషి శరీరం అని అర్థం. ఇక్కడ శరీరం ఎట్లా అంటే నిద్రాణ అవస్థ అంటే లేజినెస్ పెరుగుతుంది మానవుడికి. ఆ లేజినెస్ పోవటానికి ఏం చేయాలి అని అంటే ఇటువంటి ఉపవాసాలు, నిదానంగా పొద్దున్నే లేవటాలు, ఇవన్నీ కూడా మనకు కారణంగా చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నిద్రలేచేసి కార్యక్రమాలు నిత్యకృత్యాలు చేసుకోవాలని, పూజాధికాలు నిర్వర్తించుకొని తెల్లవారుజామున లేవటాలు, ఇవన్నీ కూడా ఆ నిద్రాణంలో నుంచి స్వామి కూడా నిద్రాణంలో జారుకోవడానికి కారణం ఏంటంటే అయ్యా నాయన మీరంతా నిద్రాణంలో ఉంటున్నారు, దాని నుంచి మేలుకోనండి అనేది కారణంగా చెప్పబడింది. తొలి ఏకాదశి అంటే ఉపవాస దీక్షగా ఉండి ఫలము తీసుకోవటం, విశేషంగా ఏది తినకుండా ఉండటము, ద్వాదశి నాడు పారాయణం చేసుకొని దాని తర్వాత స్వయంపాకం బ్రాహ్మడికి ఇవ్వటం ద్వాదశి నాడు అలా చేయటం అనేది జరుగుతుంది. ఇలా ఏకాదశి రోజు మనకు అనేక కథలు ఉన్నాయి. మనకు అంబరీషుడు కథ ఒకటి ఉంది. తర్వాత ఈ విష్ణు కథలు ఎవరైతే విష్ణుమూర్తి ధ్యానంగా నిత్యము చేస్తారో వాళ్ళకు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భగవతోత్తములుగా చెప్పబడతారంటే భగవంతుడి యొక్క లీలామృతాన్ని తెలియజేసేది తొలి ఏకాదశి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తి ప్రీతిగా ఉంటే మోక్ష సాధనకి విష్ణుమూర్తి ప్రతీక కాబట్టి ధర్మార్థ కామ్యాలు అన్నీ కూడా తొలగింపజేసి ఆ భవసాగరాన్ని బయటపడేయడానికి విష్ణుమూర్తి ఏకాదశి ఉపవాసాన్ని పెట్టి, ఒక స్త్రీమూర్తి వల్ల ఉద్భవించింది ఏకాదశి. ఆ స్త్రీమూర్తి ఇచ్చేటువంటి వరాలు ఏంటంటే స్వామిని యొక్క కన్యగా ఉద్భవించాను కాబట్టి నాకు వరాలు కావాలి, ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు నీ యొక్క భక్తిగా ఎవరైతే ఉపవాస దీక్షగా ఉంటారో వాళ్ళకి అన్ని సద్గతులు ఉండాలి, ఎటువంటి ఆపదల నుంచి బయటపడేయాలి, ఏది కావాలంటే వాళ్ళకి అది కోరుకునే విధానంగా మీరు వరాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు. అదే తొలి ఏకాదశి. ఈ ఏకాదశి క్రమంలో తొలి ఏకాదశి ప్రతి ఒక్కరు ఏకాదశి ఉపవాసం ప్రారంభం చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇంకా ఎవరైతే ఉపవాస దీక్షలు లేని వాళ్ళందరూ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఇట్లా 24 ఏకాదశులు ఉపవాసం ఉండొచ్చు. అలా ఉపవాస దీక్ష కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దీన్నే చాతుర్మాస్య దీక్షగా యతీశ్వరులు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ యతీశ్వరులు, యోగులు, సాధ్యులు ఇటువంటి వారందరూ కూడా కొన్ని భక్షించడం, అన్నీ తినకుండా కొన్నే తింటారు. నెలకి సంబంధించి చాతుర్మాస్య దీక్ష ఒకసారి పాలని, ఒకసారి పెరుగని, ఒకసారి ఆకుకూరలని, ఒకసారి పచ్చికూరలని, తర్వాత ఉప్పు వర్జించడం, తర్వాత కొన్ని ఏమో ఆకుకూరలుగా తినడము, అలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్షించడంలో కూడా రకరకాలుగా ఉంటాయి. అలా దీక్ష చేయటం వల్ల మనకు
ఏమన్నా పంచమహాపాతకాలను నశించిపోతాయని చెప్పమని మనకు వాయుపురాణంలో తెలపబడింది. ఇటువంటి పురాణాలు అనేకం ఉన్నాయి. ఈ ఏకాదశి వ్రతం గురించి చెప్పవలసింది మనకు అట్లనే వరాహ పురాణంలో కూడా ఉంది ఏకాదశి వ్రతం గురించి. కాబట్టి ఒక్కొక్క రైతులు ఒక్కొక్క పురాణంలో రాస్తుంది. మనకి పురాణాన్ని బట్టి మనం ఈ యొక్క ఏకాదశులు తిథులు నిర్ణయం చేయటం, తిథులకు బట్టి వారి యొక్క ప్రభావాలు ఏ విధంగా చూపబడుతున్నాయి అవన్నీ తెలియజేస్తుంది. అంటే ఇవంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికే ఈ తొలి ఏకాదశి. నిత్యం పొద్దున్నే ఆ రోజు లేచి స్వామి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకొని స్వామివారికి తులసి సమర్పణ చేసి ఇష్టమైన తులసి ఈ విధంగా చేస్తే కనుక తొలి ఏకాదశి ఉపవాసం ఒక ఫలం తీసుకోవటం. చేతగాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా ఉడికిచ్చినటువంటి బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసేసి మిరియాలు వేసి అది ఆహారంగా తీసుకోవడం తప్పులేదు. అలా ఆహారంగా తీసుకోవచ్చు వాళ్ళు ఏకాదశి రోజున. అది పెద్దగా ఆహారంతో సమానంగా రాదు. అది ఉపవాస దీక్షలో ఉన్నా అది తీసుకున్నా తప్పులేదు. ఈ విధంగా క్షేత్రంలో కానీ ఇంట్లో కానీ ఈ విధంగా చేయటం మంచిది. ఇది తొలి ఏకాదశి యొక్క విశేష నియమాలు, విశేష పద్ధతులు, పూజా విధానాలు. ఈ విధంగా చేసుకోవడం వల్ల తొలి ఏకాదశి సఫలీకృతం అవుతుంది అందరికీ కూడా. తప్పకుండా గురుగారు, తొలి ఏకాదశి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.